హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లాక్ అండ్ గోల్డ్ జరీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామండి. సో ఫస్ట్ నేను బ్యాంగిల్స్కి బ్లాక్ కలర్ థ్రెడ్ ఆల్రెడీ చుట్టేసుకొని ఉంచాను. అండ్ నెక్స్ట్ మనకి గ్లూ, బెంట్ ప్లయర్స్ అండ్ కటర్ వాడతామండి. మనం దీంట్లో కొన్ని కుందన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ని జరీ థ్రెడ్తో ఎలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. 3 లైన్స్ ఆఫ్ గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఒక కంఫర్టబుల్ లెంత్ అంటే ఒక 15 ఇంచెస్ లెంత్ తీసుకొని కట్ చేశాను. సో ఆ 3 కట్ చేశాక నాట్ చేస్తాను వాటిని. అటు ఇటు జరిగిపోకుండా ముడి వేసుకుంటే మనకి అతికించుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలా ముడి వేసుకున్నాక ఒక బ్యాంగిల్ తీసుకొని గ్లూ పెట్టుకుంటున్నాను. ఇది 4 కట్ బ్యాంగిల్ అండి. దానికి కొంచెం గ్లూ అప్లై చేసి ఆ థ్రెడ్ని మనకు కావాల్సిన ఏ షేప్లో కావాలో ఆ షేప్లో గ్లూ అప్లై చేస్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లూ డాట్ పెట్టుకొని దానికి అటాచ్ చేసేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలండి. లేదంటే అది అలా జారిపోతూ ఉంటుంది మనం చుడుతున్నప్పుడు. సో అలా కొంచెం సేపు ఆరనిచ్చి ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే ఆ థ్రెడ్ని మౌల్డ్ చేయాలనుకుంటున్నామో అదే లైన్లో గ్లూ పెడుతూ వెళ్ళిపోవాలండి. సో ఇది చాలామంది చాలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. కొంతమంది ఓన్లీ కింద వైపు గ్లూ అప్లై చేస్తారు. కొంతమంది ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎడ్జ్లో గ్లూ అప్లై చేస్తారు, ఎండింగ్లో. బట్ నా మెథడ్ అయితే ఇది. నాకు ఇలా పైన అప్లై చేయడమే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగూ గ్లూ డ్రై అయిపోయాక అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలా అప్లై చేయడం వల్ల మన డిజైన్ జరగకుండా అండ్ పర్ఫెక్ట్గా మనం ఎక్కడ పెట్టింది అక్కడే అలా నీట్గా ఉండిపోతుందండి. సో ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఇలా గ్లూ అప్లై చేస్తున్నప్పుడు మన చేతికి ఎక్కువ గ్లూ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే మనము ఒక పార్ట్ అయ్యాక దాన్ని అలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఆరనిచ్చి మళ్ళీ మిగిలిన పార్ట్ని కంఫర్ట్గా పట్టుకునేలా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్ చూద్దామండి. దీనికి వేరే డిజైన్. సో సేమ్ 3 లైన్స్ ఆఫ్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఈసారి 2 సెట్స్ తీసుకున్నాను. సో ఇలా క్రాస్ చేసి గ్లూ అప్లై చేద్దామని నా ప్లాన్. సో అప్లై చేసుకుందాం గ్లూ. అలా క్రాస్ లైన్స్ లాగా అప్లై చేసేసి ఒక రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి అండ్ మళ్ళీ అప్లై చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ని రైట్ సైడ్కి పంపించేస్తున్నాము. అలా పంపించాక కింది నుంచి రెండింటిని స్ట్రైట్గా అటు ఇటు తీసుకుంటామండి. కింది వైపున స్ట్రైట్గా వస్తాయి, మళ్ళీ పై వైపున మళ్ళీ క్రాస్ చేస్తాం వాటిని. సో అలా క్రాస్ చేస్తూ ఈ డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్స్ని ఫామ్ చేస్తాము. ఇది కూడా సేమ్ అండి. మనము గ్లూ ఒకవైపు ఆరిన తర్వాత ఇంకో సైడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ ఒక బ్యాంగిల్ చేసేసాక నెక్స్ట్ హాఫ్ అది ఆరిన తర్వాత చేసుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్గా పెట్టిన గ్లూ ఆరిపోయినప్పుడు ట్రాన్స్పరెంట్గా వస్తుంది. బట్ మన చేతికి అంటుకున్న గ్లూ ఆ బ్యాంగిల్ మీద అంటుకుంటే అది మాత్రం వైట్ ప్యాచెస్ ఇలా వచ్చేస్తుందండి. సో అలా రాకుండా ఉండడానికి జాగ్రత్తగా చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చూద్దాము. క్రాస్గా గ్లూ అప్లై చేసుకొని కింది నుంచి అంటే బ్యాంగిల్ కింది నుంచి ఇలా స్ట్రైట్గా తీస్తున్నాను. దారాన్ని అటు ఇటు తీసి ఇలా క్రాస్ ఓవర్ చేస్తున్నాను. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్లూ మీద అలా థ్రెడ్ ఉండిపోదండి పెట్టిన వెంటనే. వాటిని జాగ్రత్తగా మనం గట్టిగా పట్టుకోవాలి. మన ఫింగర్స్ అన్నీ యూస్ చేసి అలా ఎప్పటికప్పుడు గట్టిగా పట్టుకుంటూ ఉండాలి వాటిని. లేదంటే అవి అలా లేసిపోయి ఆ గ్లూ మళ్ళీ పక్కకు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందాక మనం చేసుకున్న 4 కట్ బ్యాంగిల్ ఆరిపోయిందండి. సో ఇక్కడ నేను మళ్ళీ మనము థ్రెడ్ అయిపోయినప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అయిపోయిన థ్రెడ్ని అక్కడ చివర అంటించేస్తాను అండ్ అక్కడే న్యూ థ్రెడ్ జాయినింగ్కి కూడా యాడ్ చేస్తాను సేమ్ ప్లేస్లో. సో అది యాడ్ చేశాక అక్కడ ఎక్స్ట్రా ఉన్న ఓల్డ్ థ్రెడ్స్ని కట్ చేసేస్తాను. కరెక్ట్ బ్యాంగిల్ లెంత్ వరకు కట్ చేసి దీన్ని అక్కడ పెట్టి కొంచెం సేపు అది గ్లూ అంటుకునేంత వరకు దాన్ని ఆరనివ్వాలండి. అలాగే లేకపోతే అక్కడ థిక్గా ఉంటుంది కాబట్టి అంటుకోదు. కావాలంటే ఇంకా కొంచెం గ్లూ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ అండి. సో ఇది సింపుల్ డిజైన్ అండ్ ఇది కొంచెం మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి గ్రిప్ కూడా బాగుంటుందండి. ఇలా క్రాస్గా పెట్టాలని
ప్లాన్ చేస్తున్నాను. సో ఈజీగానే ఉంటుంది మనకి. క్రిస్ క్రాస్ డిజైన్సే కొంచెం కష్టంగా ఉంటాయి. ఇలా జస్ట్ రౌండ్గా వెళ్ళే డిజైన్స్ మనకి గ్రిప్ బాగుంటుంది అండ్ చేయడం కూడా ఈజీగా ఉంటుందండి. సో ఇలా క్రాస్గా లైన్స్ అంటించేసుకుంటున్నాను గ్లూ. అండ్ థ్రెడ్ కూడా మనకి ఎలా కావాలో అలా చూసి పెట్టుకోవాలండి. అంటే మనకి అన్ని థ్రెడ్స్ పక్కన కావాలంటే అవి అలాగే వచ్చేలా అరేంజ్ చేసుకోవాలి. లేదు ఇలా రౌండ్గా తిరిగినట్టు ఒక తాడులాగా రావాలంటే కొంచెం తిప్పుతూ అంటించాలి. సో నేను దీనికి అలాగా తిప్పుతూ అంటించాను. అదే పద్ధతిలో బ్యాంగిల్ చుట్టూ గ్లూ అప్లై చేస్తూ థ్రెడ్ చుడుతూ ఈ బ్యాంగిల్ని కంప్లీట్ చేసుకోవాలి. ఫోకట్ బ్యాంగిల్స్ ఆరిపోయాయండి. ఇప్పుడు వీటికి ఫినిషింగ్ టచెస్ ఇద్దాము. ఈ స్మాల్ రౌండ్ ఫ్రేమ్ కుందన్స్ని అంటిస్తున్నాను నేను ఇక్కడ. సో అలా ఆ చిన్న కుందన్ని దాని మీద అంటించేస్తే లుక్కే మారిపోతుందండి బ్యాంగిల్ది. చిన్నవి కదా, హ్యాండిల్ చేయడం కొంచెం కష్టము. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ గ్లూ చేతులకి అంటుకొని ఉంటే అవి మళ్ళీ మన చేతికి అంటుకుంటాయండి. సో గ్లూ అంటుకోకుండా మన చేతికి జాగ్రత్తగా చూస్తూ చుట్టూ అంటించేసుకోవాలి. అండ్ వన్ కట్ బ్యాంగిల్కి కూడా కుందన్స్ అంటిస్తున్నాను. వీటికి లీఫ్ షేప్ కుందన్స్ ఒక లైన్ అండ్ రౌండ్ కుందన్స్ ఒక లైన్ అలా ఆల్టర్నేట్ చేస్తూ అంటించుకుంటున్నాను. ఇలా ఆల్టర్నేట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే చివరికి వచ్చేసరికి మనకి సేమ్ లైన్ ఆఫ్ కుందన్స్ ఒకే దగ్గర రావచ్చు, సమ్ టైమ్స్ రాకపోవచ్చు. సో అలా వచ్చినా పర్వాలేదండి, పెద్దగా మనకేమీ తెలీదు. సో మీరేమీ కంగారు పడకండి. అలా వచ్చినా కూడా జస్ట్ ఏది ఉంటే అది అంటించేసుకోండి. బ్యాంగిల్ వేసుకున్నాక అంతగా డిఫరెన్స్ అయితే తెలియదు మనకి. సో అలా అంటించేస్తూ కంటిన్యూ చేశాను. నెక్స్ట్ మన 2 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఇలా కూడా బాగానే ఉన్నాయి, బట్ నేను ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దామని పర్ల్ మెటాలిక్ గోల్డెన్ పెయింట్ తీసుకున్నాను. ఫెవిక్రిల్ వాళ్ళది అక్రిలిక్ కలర్స్ అండి. సో ఇది డైరెక్ట్గా అయినా వేయచ్చు, కొద్దిగా వాటర్ కలిపైనా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. థ్రెడ్స్ కాబట్టి అంత ఫాస్ట్గా అంటుకోదు. మనం జాగ్రత్తగా మెల్లిమెల్లిగా ఓపిక్గా అలా కొంచెం అంటిస్తూ అలా వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పెద్ద మధ్యలో డైమండ్ షేప్ అండ్ చివరన వీ షేప్ లాగా వేస్తూ వెళ్ళానండి. సో అలా గ్రాండ్ లుక్ వచ్చేసింది అదంతా కంప్లీట్ అయ్యేసరికి బ్యాంగిల్కి. జస్ట్ వీ షేప్ అంటే అలా ఇటు నుంచి ఒక లైన్ అటు నుంచి ఒక లైన్ వేస్తే మనకి వీ షేప్ అయిపోతుంది. సో దీని లుక్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. నేను మీకు కంపారిజన్ చూపిస్తున్నాను. అది పెయింట్ వేసాక, ఇది పెయింట్ వేయకముందు మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫుల్ కంప్లీటెడ్ లుక్ అండి. ఇది 1 కట్ బ్యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇవి 2 కట్ బ్యాంగిల్స్ అండ్ ఇవి 4 కట్ బ్యాంగిల్స్. ఇలా 5 బ్యాంగిల్స్ సెట్ని మనము డిఫరెంట్గా పేర్ చేసుకోవచ్చు. మన లుక్ మనకి ఎలాంటి లుక్ కావాలో దాన్ని బట్టి అలా పేర్ చేసుకోవచ్చు. సో శారీ కట్టుకుంటే ఒకలాగా, డ్రెస్ వేసుకుంటే ఒకలాగా, చిన్న ఫంక్షన్స్కి ఒకలాగా, ఆఫీస్కి ఒకలాగా ఎలా అయినా పేర్ చేసుకోవచ్చు అండి. సో ఇది కంప్లీట్గా 5 బ్యాంగిల్స్ సెట్. ఈ సెట్కి ఎక్స్టెన్షన్గా వైట్ కలర్ బ్యాంగిల్స్ కూడా చేశానండి. అవి విడిగా అయినా వాడుకోవచ్చు, మనం వీటితో కలిపి అయినా వాడుకోవచ్చు. సో అది ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఇస్తుందండి ఇలా కోఆర్డినేట్ సెట్స్ చేసుకుంటే. సో టోటల్ గోల్డ్ వచ్చేలాగా చూసుకున్నాను అవి కోఆర్డినేట్ అవ్వడానికి. వాటిని కలిపి వేసుకోవచ్చు మనము. అది వేరే సెట్, ఇది వేరే సెట్లా మనకు కనిపించదు. సో ఈ వైట్ కలర్ సెట్ నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా పేరప్ చేసుకోవచ్చు అని ఫ్యూ కాంబినేషన్స్ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ దీని మీద ఒక మంచి షార్ట్ కూడా చేశానండి, అది కూడా చూడండి. ఇక్కడ జస్ట్ మీకు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను కాంబినేషన్ లాగా. బట్ ఆ షార్ట్లో అయితే నేను సమ్ 30 కాంబినేషన్స్ వరకు మీకు చూపించాను. ఐడియాస్ కోసం ఆ షార్ట్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.